హలో అందరికీ, ఇది ఈరోజు మినీ బ్లాగ్. కార్తీక సోమవారం ఈరోజు మొదటి వారం. నా డే అయితే ఈరోజు ఇలా స్టార్ట్ అయింది. మార్నింగే లెగిసి దేవుడికి దీపారాధన అయితే చేశాను. చేసిన తర్వాత గుడికి పట్టుకెళ్దామని చెప్పి పిండి ప్రమిదలు అయితే కలుపుతున్నాను. టెంపుల్కి కూడా మార్నింగ్ 6 లోపు వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాం, కానీ పిల్లలకి తుఫాన్ వాళ్ళ హాలిడేస్ కదా, వాళ్ళని కూడా తీసుకెళ్దామని టెంపుల్కి అయితే 8 o'clock అయితే వెళ్ళాము. ఈరోజు పూజా మందిరంలో అయితే శివుడికి నారికేల దీపం అయితే పెట్టాను. ఈ కార్తీక మాసంలోని నారికేల దీపం ఒకటి, ఉసిరికాయ దీపం ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది. అందుకోసమని ఈరోజు పెట్టాను. వీలైతే నెక్స్ట్ వారం ఉసిరికాయ దీపం పెడతాను. అలానే ఇక్కడ చూసారా, నేను దేవుడి పటాలకి బంతిపూలు పెట్టాను. మా సైడ్ అయితే, మా ఏరియాలోని ఇలా బంతి పువ్వులు పెట్టకూడదు దేవుడి ఫోటోలకి అని అంటారు. నేను అలాంటివి ఏం పట్టించుకోను. కాసే ప్రతి పువ్వు కూడా భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఈ అనుమానాలు ఇవన్నీ కూడా, ఈ అపోహలు అవన్నీ మనం పెట్టుకునియే. మనకి ఫస్ట్ వచ్చిన పువ్వే బంతి పువ్వు వచ్చింది, ఆ తర్వాత ఇవన్నీ వచ్చాయి. బంతి పువ్వులు పెట్టగానే పూజా మందిరం అంతా కూడా చూడండి ఎంత కళగా అనిపించిందో. ఎవరు కూడా అలాంటి అపోహలు అవేం పెట్టుకోకండి. మేము మొత్తం ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళేసరికి అభిషేకం అయితే అవుతుంది. నేను గోత్రనామాలు అవి చదివించేసి పిండి ప్రమిదలు పట్టుకెళ్ళాను కదా, దీపాలు అయితే వెలిగించాను. మా జోసు అయితే 108 ప్రదక్షిణాలు పేపర్లు ఇస్తున్నారు. తను 108 ప్రదక్షిణాలు అయితే చేసింది. మేము పూజ ఎలా స్టార్ట్ చేసామో వర్షం స్టార్ట్ అయింది. ఇంటికి రావడం కూడా తడుచుకొని వచ్చాము. ఇంటికి వచ్చి ఈవినింగ్కి టిఫిన్కి వాటికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇది ఈరోజు మినీ వ్లాగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.